హాయ్ అండి. చికెన్ గ్రేవీ కర్రీ చేసేద్దామా? అయితే వచ్చేయండి. చికెన్ గ్రేవీ కర్రీ నేను ఎలా చేస్తానో చూసేయండి. నేను ముందుగా అయితే ఇందులో ఆయిల్ వేసుకుని ఈ బిర్యానీ మసాలా ఏమేమి వేస్తున్నా అంటే ఇలాచి, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఈ నాలుగిటిని ఆయిల్లో అయితే వేసుకుంటున్నా. ఈ మసాలా పౌడర్లో కూడా చేసుకుని వేసుకోవచ్చు. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాం అనే టైంలో ఇది పౌడర్లో కూడా చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే అలా వేయట్లేదు కాబట్టి స్టార్టింగ్లోనే ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఈ బిర్యానీ మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవైతే కలుపుకుంటున్నా. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి కదా ఆనియన్స్. సిమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటా. ఇందులోనే మనం ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి సాల్ట్ వేసుకుంటాం కదా, 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నా. ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోతాయి కదా, అందుకని వేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి అయితే దీన్ని అయితే కలుపుకుంటున్నా. కలుపుకుని ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి కదా, అందుకని. తర్వాత ఇందులోనే ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఎక్కువ వేయట్లేదు. నేను 1/2 kg చికెన్ తీసుకున్నా, ఒక చిన్న స్పూన్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి కదా, ఇదైతే మధ్య మధ్యలో ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటూ ఇందులోనే పసుపు కూడా వేసుకుందాము. ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుంటున్నా. కర్రీకి అయితే మనం పసుపు వేసుకుంటాం కదా, అలానే కొంచెం పసుపు కూడా వేసుకుని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుని తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకుని మనం ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాం ముందుగానే. చిన్న చిన్న ముక్కలుగా ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకుని అవి కూడా ఇందులో అయితే వేసేస్తున్నాం. వేసుకుని ఈ టమాటా అయితే సాఫ్ట్గా కుక్ అయిపోవాలి కదా, అందుకని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా అయితే ఆల్మోస్ట్ మెత్తగా కుక్ అయిపోయింది. తర్వాత ఇది ఒకసారి అయితే కలిపేసుకుని మనం చికెన్ అయితే ముందుగా వాష్ చేసుకుని పెట్టుకుంటాం కదా, ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నా. ఇదైతే వాష్ చేసుకొని నీట్గా ఈ టమాటా ముక్కలు ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో ఈ చికెన్ అయితే వేసేసుకుంటున్నా. చికెన్ వేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఆనియన్స్లో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాం కదా, తర్వాత చికెన్ వేసిన తర్వాత ఇంకొక స్పూన్ అయితే వేసుకుంటున్నా సాల్ట్. మనం కర్రీ మొత్తానికి అయితే సరిపోతుంది, సరిపోతే తర్వాత వేసుకోవచ్చులేండి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్, చికెన్ మసాలా కూడా వేసుకుని ఒకసారి అయితే దీని అయితే మిక్స్ చేసుకుని మూత అయితే పెట్టుకుంటున్నా. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని దీన్ని అయితే కారం అయితే వేస్తున్నా. కర్రీకి మనకు ఎంతైతే కావాలో అంత కారం అయితే వేసేసుకుని దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలుపుకొని ఇది ఒక 2-3 నిమిషాలు ఈ కారం చికెన్కి పట్టాలి కదా, మసాలాలు కారం ఇదంతా పట్టాలి కదా, ఉప్పు కారం ఇవన్నీ, అందుకని సిమ్లోనే పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇది ఉడుకుతుంది కదా, ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చికెన్లో వాటర్ అసలు వేయలేదు కదా మనం, కానీ ఇది వాటర్ చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇందులో. ఈ చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే ఒక 50% అయితే చికెన్ అయితే కుక్ అయిపోనివ్వాలి. సిమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి చికెన్ని, లేకపోతే మాడిపోతుంది కదా. ఎంత సిమ్లో పెట్టుకున్నా కూడా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అయితే ఈ 50% అయితే కుక్ అయిపోతుంది ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే. మిగతా 50% కుక్ అవ్వాలంటే మనం గ్రేవీ కావాలి కదా మనకి, అందుకని వాటర్ అయితే లైట్గా వాటర్ అయితే వేసుకుంటున్నా.
చికెన్ గ్రేవీ కదా, వాటర్ లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు. మనకైతే గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను నేనైతే లైట్గా. అయితే వాటర్ వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకుని మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ అయితే ఉడుకుతుంది. ఒకసారి అయితే చికెన్ కలుపుకుందాము. కలుపుకుని మనకి ఏమన్నా ఇప్పుడైతే ఉప్పు కారం ఏమన్నా సరిపోతే ఇప్పుడే చూసుకుని, ఉప్పు కారం ఇవన్నీ చూసుకుని సరిపోతే కనుక ఏమన్నా ఇప్పుడే మనం వేసేసుకోవచ్చు ఉడుకుతూ ఉన్న టైంలోనే. తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుని తర్వాత ఇంకా నాకు అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం ఇవన్నీ ఇంకేమీ వేయట్లేదు నేను, నాకైతే అన్నీ సరిపోయినాయి. తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నా కర్రీ. కలుపుకుని ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. తర్వాత నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. కర్రీ అయితే అయిపోయింది కదా మనకి. ఇది చల్లగా అయ్యేసరికి థిక్గా అయిపోతుంది గ్రేవీ. ఇప్పుడైతే కొంచెం వాటర్గా అనిపిస్తుంది కదా, చల్లగా అయ్యేసరికి థిక్గానే అయిపోతుంది. కొంచెం ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఇంకా ఉడకనిస్తే అది చల్లగా అయ్యేసరికి ఇంకా థిక్గా అయిపోతుంది, ఫ్రైలాగా అయిపోతుంది కదా కర్రీ. అందుకని కొంచెం లైట్గా వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు కొత్తిమీర వేసాక 2 నిమిషాలు అయితే ఉడికించాను మూత పెట్టుకుని. ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా. ఇంక ఈ టైంలోనే నేనైతే స్టవ్ ఆపేసుకుంటాను. చల్లగా అయ్యేసరికి మనకి ఎంత అయితే తిక్కుగా కావాలో అంత తిక్కుగా అయితే కర్రీ అయితే సరిపోతుంది. తర్వాత కర్రీ అయితే అయిపోయిందండి. నా వీడియో ఇస్తే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.